భారత్ ఇంధన భద్రతపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచ ఇంధన సరఫరాలో పశ్చిమాసియా ప్రాంతం ఎప్పటికీ కీలక కేంద్రం. ఈ ప్రాంతంలో చోటు చేసుకునే ప్రతి ఉద్రిక్తత అంతర్జాతీయ చమురు ధరలపై, సరఫరా గొలుసు వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఇటీవలి పరిణామాలు కూడా ఇదే దిశలో కొనసాగుతున్నప్పటికీ భారత్ మాత్రం ముందు చూపుతో తీసుకుంటున్న చర్యల వల్ల ఇంధన భద్రతను సమర్థవంతంగా కాపాడుకుంటోంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఇంధన అవసరాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకే ప్రాంతంపై ఆధారపడడం ప్రమాదకరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతుల విభిన్నీకరణకు ప్రాధాన్యతనిస్తోంది. రష్యా, అమెరికా వంటి పలు దేశాల నుంచి చమురు, గ్యాస్ వంటి ఇంధన దిగుమతులు పెంచుతూ చమురు సరఫరా గొలుసును విస్తరించింది. ఈ వ్యూహం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆ ప్రభావం భారత్పై లేదని చెప్పవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు భారత్ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఉన్నా దేశీయ అవసరాలు తీరేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంధన భద్రతను కేవలం చమురు దిగుమతులకే పరిమితం చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని విస్తృత దృక్పథంతో చూస్తోంది. దేశంలో సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచే దిశగా పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. నగర గ్యాస్ సరఫరా వ్యవస్థ విస్తరణ, గ్యాస్ పైప్ కనెక్షన్, సీఎన్జీ స్టేషన్ల పెంపు వంటి చర్యలు చమురు వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు తలెత్తినప్పటి నుంచి భారతదేశం చేపట్టిన దౌత్య ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ఇటీవల వివరించారు. దశాబ్ద కాలంగా భారత్ చేపట్టిన వ్యూహాత్మక సన్నద్ధత గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రతి సంక్షోభము ఒక దేశానికున్న సంకల్ప శక్తిని, ప్రయత్నాలను పరీక్షిస్తుందని అన్నారు. ఇలాంటి సవాళ్లను తట్టుకోగలిగేలా గత 11 ఏళ్లలో స్థిరమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన ముడి చమురులో 90% పైగా విదేశీ నౌకల ద్వారానే రవాణా అవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తితే దేశం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా దేశంలోనే నౌకల తయారీ కోసం దాదాపు 70,000 కోట్ల రూపాయలతో భారీ మిషన్ను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. దేశ స్వావలంబనే లక్ష్యంగా ప్రతి రంగంలోనూ ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించేందుకు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. देश को ये आश्वासन देना चाहता हूं कि भारत के पास क्रूड ऑयल के पर्याप्त स्टोरेज के और निरंतर सप्लाई की व्यवस्थाएं है. हमारी सरकार की कोशिश है कि ईंधन के किसी एक ही स्रोत पर ज्यादा निर्भरता न रहे. सरकार घरेलू गैस सप्लाई में एलपीजी के अलावा पीएनजी पर भी बल दे रही है. साथ ही एलपीजी के घरेलू उत्पादन को भी बड़े पैमाने पर बढ़ाने का प्रयास किया जा रहा है. बीते वर्षों में सरकार का निरंतर प्रयास रहा है कि हर सेक्टर में दूसरे देशों पर निर्भरता कम से कम हो, हम आत्मनिर्भर हो, यही एकमात्र विकल्प है. అలాగే ఇంధన దిగుమతుల వైవిధ్యీకరణకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి వివరించారు. ముడి చమురు, ధృవీకృత సహజ వాయువు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ, ధృవీకృత పెట్రోలియం వాయువు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీని గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 41 దేశాలకు పెరిగిందని అన్నారు. గత 11 ఏళ్లలో 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు అభివృద్ధి చేశామని, ఈ నిల్వలను 65 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చేర్చేందుకు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. దేశంలో సరిపడినన్ని ముడి చమురు నిల్వలు నిరంతరాయంగా సరఫరాను చేపట్టేందుకు ఏర్పాట్లు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व है और 65 लाख मैट्रिक टन से अधिक के रिजर्व की व्यवस्था पर देश काम कर रहा है. हमारी तेल कंपनियों के पास जो रिजर्व रहता है वो अलग है. बीते 11 वर्षों में हमारी रिफाइनिंग कैपेसिटी में भी उल्लेखनीय वृद्धि हुई है. सरकार अलग अलग देशों के सप्लायर्स के साथ भी लगातार संपर्क में है. प्रयास ये है कि जहां से संभव हो वहां से तेल और गैस की सप्लाई होती रहे.
ఇదే సమయంలో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై కూడా భారత్ దృష్టి సారించింది. సౌర, వాయు, జల విద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహకం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలు భవిష్యత్ ఇంధన స్వయం సమృద్ధికి పునాది వేస్తున్నాయి. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు నిరంతరంగా కొనసాగేందుకు నిల్వలు, రవాణా, పంపిణీ వ్యవస్థలను పర్యవేక్షిస్తోంది. వినియోగదారులపై భారం తగ్గించేలా ధరల నియంత్రణ చర్యలు కూడా తీసుకుంటోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని, అన్ని పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీ కొరత వస్తుందనే భయాందోళన వల్లేనని తెలిపారు. ఇంధన ధరలు పెరిగాయన్న వార్తలను కూడా ఆమె ఖండించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. సరఫరా ధరల విషయంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. हमारे पास लगभग सालाना 26 करोड़ टन कच्चे तेल को रिफाइन करने की कैपेसिटी उपलब्ध है। मैं बताना चाहती हूँ कि पेट्रोल और डीजल के प्राइस में कोई बढ़ोतरी नहीं की गई है। अतः मेरा आप सभी से आग्रह है, कृपया अफवाहों पर ध्यान न दें। కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పైపుడు న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ, సహజ వాయువు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సీఎన్జీ వినియోగాన్ని విస్తరిస్తోంది. నెల రోజుల్లో 1,00,000కు పైగా పీఎన్జీ కనెక్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నిర్ణయం ద్వారా నగర ప్రాంతాల్లో ఎల్పీజీపై ఆధారపడే వినియోగదారులను క్రమంగా పీఎన్జీ వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పీఎన్జీ కనెక్షన్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అపార్ట్మెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తూ గ్యాస్ సరఫరాను మరింత సులభతరం చేస్తున్నారు. పీఎన్జీ ద్వారా వినియోగదారులను నిరంతర సరఫరా, భద్రత, సౌలభ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపింది. తిరుపతి, విజయవాడ, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసే చర్యలు ప్రారంభమయ్యాయి. పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. దీపం పథకం లబ్ధిదారులకు ప్రస్తుతం అందిస్తున్న ప్రయోజనాలను పీఎన్జీ వినియోగదారులకు కూడా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో దాదాపు 94 లక్షల దీపం పథకం లబ్ధిదారులకు దీపం పథకం కింద 4 నెలలకొకసారి ఉచిత సిలిండర్ అందిస్తుండగా, పీఎన్జీ వినియోగదారులకు నిబంధనల మేరకు 2 నెలలకొకసారి రాయితీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనుంది. 3 సిలిండర్లకు సంబంధించిన 2,400 రూపాయల మొత్తాన్ని పీఎన్జీ వినియోగదారులకు బదిలీ చేయనుంది. ఈ చర్యలన్నింటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంధన రంగంలో దీర్ఘకాలిక మార్పులకు శ్రీకారం చుడుతోందని, పీఎన్జీ విస్తరణ, రాయితీ విధానాలు, మౌలిక వస్తుల అభివృద్ధి ద్వారా గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలుపుతూ, ప్రాబ్లం అంతా సోషల్ మీడియాలో ఉందండి. ఎక్కువగా ఒక భయాందోళన సృష్టించడానికి, ప్రజల్లో అభద్రత భావం పెంచడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ప్రతి సందర్భంలో మేము చెప్తానే వచ్చాం, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు గ్యాస్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. ఒక్క ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళకి 10% అని ఇనిషియల్ గా మనం అందించాం. 10% ని 20% కి పెంచాం. ప్రతిరోజు మేము యావరేజ్ గా సుమారు 2,70,000 మందికి మేము గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్ సరఫరాపై ప్రచారాలు, పుకార్ల వల్ల ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పెట్రోల్ కొరత వార్తలు అవాస్తవమని, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ సరఫరాను యథావిధిగా కొనసాగిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు.
పెట్రోల్ ఆధారిత బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భారతదేశ ప్రభుత్వం కూడా కూటమిలో రాష్ట్రాలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి కూడా ఇంకా 70 రోజులకు సంబంధించి నిల్వలు ఉన్నాయని ప్రతి రోజు మీడియాలో చూస్తాను. మన ప్రభుత్వాలు కూడా ధైర్యంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అలాంటి పరిస్థితి లేవనెత్తామని రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన దిశగా నడిపిస్తున్నాం. రాష్ట్రంలో ఇంకా 13,000 బస్సులు ఏ విధంగా ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి రోడ్లపైన తిప్పే విధంగా అదనంగా 3,200 బస్సులు కూడా తీసుకొని వస్తున్నాం. ప్రపంచ ఇంధన అనిశ్చితుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఇంధన కొరత లేకుండా స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తున్నాయి. పీఎన్జీ విస్తరణతో పాటు పారదర్శక విధానాలు, వేగవంతమైన అమలు రాష్ట్రాన్ని ఇంధన భద్రతలో ముందంజలో నిలబెడుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ మార్కెట్లో జరిగే మార్పులకు వెంటనే స్పందించే సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుకుంది. ఇది నిర్ణయాల వేగాన్ని పెంచడంతో పాటు అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఇంధన స్థిరత్వాన్ని కాపాడడానికి దోహదపడుతోంది. ఈ సమగ్ర వ్యూహం వల్ల భారత్ గ్లోబల్ ఇంధన సంక్షోభాల మధ్య కూడా తన ఆర్థిక వ్యవస్థను స్థిరంగా కొనసాగించగలుగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా సరఫరా కొనసాగించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితిని పెంచినప్పటికీ భారత్ తీసుకున్న వ్యూహాత్మక చర్యలు దేశాన్ని ఇంధన కొరత నుంచి దూరంగా నిలబెట్టాయి. సరఫరా వనరుల విభిన్నీకరణ, దీర్ఘకాలిక దిగుమతి ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు, సహజవాయు వినియోగ విస్తరణ వంటి చర్యలు సమగ్ర రక్షణ కవచంగా మారాయి. ప్రత్యేకంగా వంట గ్యాస్ రంగంలో తీసుకున్న ముందస్తు నిర్ణయాలు, పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలోపేతం దేశీయ సరఫరాను నిరంతరంగా గ్యాస్ను కొనసాగించేలా చేశాయి. అంతేకాకుండా ధరల నియంత్రణ, వినియోగదారులకు సబ్సిడీ, ఆయిల్ కంపెనీలతో సమన్వయం వంటి చర్యలు ప్రజలపై భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సమగ్ర వ్యూహం ప్రభావంతో ప్రపంచ సంక్షోభాల మధ్య కూడా భారత్లో ఇంధన రంగం స్థిరత్వాన్ని కాపాడుకుంది. సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు అందుబాటులో గ్యాస్, పెట్రోల్ లభించడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. తక్షణ అవసరాలను మాత్రమే కాదు, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని భారత్ నిర్మిస్తున్న ఇంధన వ్యవస్థ దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళుతోంది. గ్లోబల్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్థిరమైన అందుబాటు ఇంధన భద్రతలో భారత్ ఒక బలమైన మార్గదర్శక నమూనాగా నిలుస్తోంది. ఇంధన భద్రతను కేవలం తక్షణ అవసరంగా కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహంగా తీసుకున్న భారత్ భవిష్యత్తులో స్వయం సమృద్ధి ఇంధన వ్యవస్థ లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అవకాశాలుగా మార్చుకుంటూ భారతదేశం ఇంధన రంగంలో కొత్త ప్రమాణాలను సృష్టించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పవచ్చు. భారత్ ఇంధన భద్రతపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.